హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఇవాళ పనంతా అయిపోయేసరికి మధ్యాహ్నం అయిపోయింది. సో కొంచెం మార్నింగ్ వాడికి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసినాను. ఆ రెసిపీ షేర్ చేద్దామనేసి వీడియో షూట్ చేశాను. అంతలోపు అది చూసేసేయండి. సో మార్నింగ్ చీకుకి బ్రేక్ఫాస్ట్ చేద్దామనేసి చూస్తుంటే దోసపిండి ఇవన్నీ అయిపోయినాయన్నమాట. సో అందుకు ఇది నైట్ వీడియో చూస్తుంటే అది ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో వచ్చింది. అది చూసి సో అలా చేసేద్దాము అనుకొని అందుకు ఇలా చేస్తున్నాను. సో పిండి తడుపుకొని ఒక చపాతీలాగా మనం మామూలు చపాతీ ఎలా వేసుకుంటామో అలా రోల్ చేసుకోవాలి. సో ఇలా చపాతీ చేసేసుకొని నార్మల్గా కాల్చేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ కాల్చుకొని పక్కన పెట్టేసుకోవాలి దీన్ని. సో అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని ఇలా రౌండ్గా తరిగిన ఆనియన్, టమాటో కూడా ఇలాగే రౌండ్గా తరిగేసుకొని దాని మీద ప్యాన్ మీద ప్లేస్ చేసుకోవాలి మొత్తము. దాని తర్వాత సో ఇలా దీని మీద ఇప్పుడు ఒక ఎగ్ తీసుకొని దాని మీద వేసుకోవాలి మొత్తము. మన చపాతీ ఎంత సైజ్ ఉంటే అంత సైజ్ స్ప్రెడ్ చేసుకొని మీకు కావాలంటే 2 ఎగ్స్ కూడా వేసేసుకోవచ్చు. సో అలా కొంచెం ఎగ్, ఆ టమోటో కొంచెం ఉడికిన తర్వాత ఈ ఎగ్, ఆనియన్, టమాటా మీద ఇలాగ చీజ్ స్ప్రెడ్ చేసేసుకోవాలి కొంచెము. దాని తర్వాత చీజ్ కొంచెం మెల్ట్ అయ్యాక దీని మీద ముందు మనం చపాతీ చేసుకుంటే అది పెట్టుకోవాలన్నమాట. ఇలాగ వస్తుంది అనమాట. నేను వానికి చీజ్ స్లైసెస్ లాగే కట్ చేసి ఇచ్చేసాను. ఇంకా దాంతోపాటు ఒకటి షుగర్ రోటీ కూడా చేసి ఇచ్చినాను వాడికి. అదొకటి ఇదొకటి పెట్టేశాను బాక్స్లోకి. ఇప్పుడు ఆఫ్టర్నూన్ అయిపోయిందనమాట. సో లంచ్ ప్రిపేర్ చేద్దామనేసి మొన్న బయటికి వెళ్ళింటే పన్నీర్ తెచ్చుకున్నాను. సో చీకుకి ఇష్టం అనేసి పన్నీర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా వాళ్ళ డాడీ లాస్ట్ వీక్ వచ్చినప్పుడు నాన్ వెజ్ తెచ్చినాడు. ఇంకా అంతే, ఇంకా మరి మేము తెచ్చుకోలేదు. సో అందుకు పన్నీర్ అన్న తింటాడనేసి చీకుకి పన్నీర్ తెచ్చినాను. సో ఇంకా ఆఫ్టర్నూన్కి అదే ప్రిపేర్ చేసేస్తాను. అండ్ ఇంకా నైట్కి కూడా అదే ఉండిపోతుంది, మేము ఇద్దరమే కాబట్టి. సో ఇంక ఇప్పుడేమో వీడికి రాగంజి చేద్దామనేసి పెట్టేశాను ఇప్పుడే. అండ్ ఇంకా ఆ రెసిపీ షేర్ చేస్తాను, చూసేసేయండి. సో మా చిన్నోడిని హాల్లో పడుకోబెట్టేసేసాను. బొమ్మలు వేసి ఆడుకుంటున్నాడు. అంతలో వాడికి ఇద్దరు రాగంజి అయిపోతే అది తినిపించేస్తాను. ఇవాళ పని తొందరగానే అయిపోతుండే, కాకపోతే మాది వాషింగ్ మిషన్ ఏమంటే డ్రైయర్ పని చేయట్లేదు అనమాట. మిషన్ ఒక్కటి ఆడుతుంది, కాకపోతే డ్రైయర్ ఆడట్లేదు. సో ఇంకా మరి దాంట్లో వేసి 2 పనులు ఎందుకులే అనేసి చేత్తోనే పిండేసాను. సో అందుకు కొంచెం లేట్ అయిపోయింది. పన్నీర్ కర్రీ కోసం ఇప్పుడు ఫస్ట్ కొంచెం ఆయిల్ తీసుకొని ఆ పన్నీర్ ఫ్రై చేసుకోవాలి, కొంచెం సాల్ట్ వేసుకొని. సో పన్నీర్ సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఎక్కువ కలపకుండా జస్ట్ ఒక లైట్ బ్రౌనిష్ కలర్ తెచ్చుకోవాలి అంతే. సో ఇప్పుడు అవి పక్కన పెట్టేసుకొని పన్నీర్ మరి కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం చెక్క, లవంగం, ఒక ఇలాచి అండ్ జీరా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. అండ్ అందులోనే కొన్ని పచ్చిమిర్చి, ఆనియన్ అండ్ టమాటో. నేను ఓన్లీ పచ్చిమిర్చి వేస్తున్నాను, చీకు కారం తినడు కాబట్టి ఎక్కువ ఇంకా ఏం మిర్చి పౌడర్ కూడా వేయట్లేదు. జస్ట్ 3 మిర్చి తీసుకున్నాను అంతే. ఇవన్నీ కూడా లిడ్ క్లోజ్ చేసేసుకొని కొంచెం మెత్తగా అయ్యే వరకు మగ్గనిచ్చుకోవాలి. కొన్ని మర్చిపోయాను, కొన్ని గోడంబి కూడా వేసుకోవాలి. సో ఇలా ఒక 7-6 వేసుకుంటున్నాను అంతే. గ్రేవీ మంచిగా క్రీమీగా వస్తుంది. ఇవన్నీ వేసాక అన్నీ ఒకసారి మిక్స్ చేసేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని మగ్గించుకోవాలి. సో వీడు ఏడుస్తున్నాడు అనమాట, ఆకలి అయిపోతాము. సో అందుకు అవి కొంచెం మెత్తగా అవుతాయి అనేసి అవి అక్కడ స్టవ్ మీద పెట్టేసి ఇంకా వీడికి తినిపించేసి మరీ అలా చూస్తాను. సో మేము పన్నీర్లోకి మాకు చపాతీ పిండి పొద్దున చీకుకి తడిపాను కదా, అప్పుడే పిండి తడిపేసేసాను. సో ఆ చపాతీ చేసుకుంటాం పన్నీర్లోకి. ఇదిగోండి తినిపించేసి ఉయ్యాలు ఊపేసాను, పడుకున్నాడు. ఇదిగోండి ఫ్రై చేసుకున్న పన్నీర్ అండ్ ఇవి కూడా మంచిగా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇవన్నీ ఏం చేయాలంటే ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మంచిగా మిక్సీ చేసేసుకోవాలి. ఇదిగోండి ఇలాగ మంచిగా స్మూత్గా పేస్ట్ చేసుకోవాలి. ఇంతలోపు చీకు కూడా వచ్చేసినాడు స్కూల్ నుంచి.
మమ్మీ పన్నీర్ చేస్తాను. మళ్ళీ అదే గోళంలో కొంచెం ఆయిల్ వేసి కొంచెం పసుపు, కొంచెం ధనియా పౌడర్ అండ్ కొంచెం చికెన్ మసాలా వేసాను అనమాట. అందులో మా చీకు పక్కన వచ్చి ఏంది మమ్మీ అని పన్నీర్ ఫ్రై చేసినది వచ్చి తింటా అన్నాడు. సో అవి ఎక్కువసేపు ఏం ఫ్రై చేయకూడదు. అవి వేసిన వెంటనే ఈ పేస్ట్ వేసేసుకోవాలి. మనం మిక్సీ చేసుకోండి ఆనియన్ టమాటో పేస్ట్. తర్వాత మిక్సీ జార్లోకి వాటర్ పోసేసుకొని ఆ వాటర్ అన్నీ దీంట్లోకి వేసేసుకోవాలి. మీకు ఎంత థిక్గా కావాలంటే అంత అన్ని వాటర్ పోసుకోండి గ్రేవీగా. ఇంకా తర్వాత కొంచెం ఉప్పు వేసేసుకోవాలి. కొంచెం బాగా మరిగించాలి దీన్ని. సో అక్కడ గ్రేవీ ఉడకబట్టే లోపల నేను చపాతీ కూడా చేసేసుకుందాం అనేసి చేసుకుంటున్నాను ఇక్కడ. సో ఇదిగోండి ఇలా ఉడుకుతున్నప్పుడు ఇంకా పన్నీర్ కూడా తీసేసుకొని అన్నీ ఇందులోకి వేసేసుకోవాలి. సో పన్నీర్ వేసేసుకొని కొంచెం అలా మిక్స్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ అంతే. పన్నీర్ వేసాక ఎక్కువ ఏం పెట్టాల్సిన అవసరం లేదు. సో ఇదిగోండి అయిపోయింది. ఇంకా ఆఫ్ చేసేస్తున్నాను. ఇక్కడ రోటీ కూడా చేస్తున్నాను. ఇంతకుముందు రోటీలు ఇలా గ్యాస్ మీద డైరెక్ట్ కొంచెం ప్యాన్ మీద పెట్టి మళ్ళీ గ్యాస్ మీద వేసి అలా చేస్తుంటే అది మంచిది కాదని అంటే మరి ఇలాగే చేస్తున్నాను. మంచిగా పొంగుతున్నాయి ఇలాగైనా. సో ఇది మళ్ళీ వాడు స్కూల్ నుంచి వచ్చినాడు, వీటిని లేపేసినాడు. ఎట్లుంది? సో అంతే కలిసి ఇంకా వాడికి తినిపించేసి నేను తినేస్తాను. సో అంతే, ఇంతటితో ఈ వ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్. బాయ్.